ఇక్కడ వర్షం పడుతుంది. బ్రిడ్జ్ చూసారు అసలు ఎలా ఉందో. గూగుల్ మ్యాప్స్ ఏ రోడ్లో తీసుకొచ్చిందో తెలియదు కానీ నా బైక్ సౌండ్ తప్ప అసలు ఏమిటి ఇట్లా. నాకు ఒక పక్క చాలా భయం వేస్తుంది. ఎలాంటి రోడ్స్లో తీసుకెళ్తుందో చూడండి. ఇప్పుడు నా బైక్ బ్రేక్ డౌన్ అయితే నా పరిస్థితి ఏంటి అసలు. భారాచుకి వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. వ్యూ పాయింట్ చూసాము. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి గగనచుక్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అది ఇక్కడి నుంచి సమ్ 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా అది ఒకటి ఫినిష్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. నేను అంత ఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షాలు పడుతున్నాయి అని తెలుసుకున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీసెంట్ డేట్స్ ఫ్లో అయితే నేను రీల్స్ కింద చూసాను. సో అంటే షూర్గానే ఉన్నా, లైక్ అంటే ఎక్కువ వస్తుంది ఫ్లో అని ఉన్నా. బట్ దగ్గర నుండి చూస్తూ ఉంటే అసలు నేను ఫోన్లో రీల్స్ చూసిన దానికి ఇప్పుడు వచ్చి చూసిన దానికి అసలు సంబంధమే లేదు. రాళ్ళ మీద ఎంత ఫోర్స్డ్గా పడుతున్నాయి అంటే వాటర్ చాలా ఫోర్స్ ఉంది అసలు. అంటే ఇది జస్ట్ ఒక 70% అనుకుంటా అసలు యాక్చువల్ వాటర్ ఫాల్స్తో కంపేర్ చేస్తే. కొండలు, వాటర్, చూద్దాం. ఇది బ్రిడ్జ్కి స్ట్రైట్గా మౌంటైన్స్. బ్రిడ్జ్ చూసారు అసలు ఎలా ఉందో. చాలా బాగుంది చూద్దాం. అండ్ దేర్ అవర్ ట్రాంప్ స్పీడ్ 400. ఇక్కడ వర్షం పడుతుంది. గగనచుక్కి వాటర్ ఫాల్స్ అంట. స్కై డ్రాప్ అంటే నిజంగానే స్కై నుంచి డ్రాప్స్ తప్పుతున్నాయి. నేను ఇంకా స్టార్ట్ అవుతున్నాను. సన్సెట్ చూడండి అసలు. ఇది గగనచుక్కి వాటర్ ఫాల్స్ దగ్గర. అసలు గూగుల్ మ్యాప్స్ ఏ రోడ్లో తీసుకొచ్చిందో తెలియదు కానీ నా బైక్ సౌండ్ తప్ప అసలు ఏమిటి ఇట్లా. మొత్తం చుట్టూ చెట్లే. త్వరగా ఈ రోజు నుంచి బయటకు వెళ్ళాలి. టైం 6:47 అవుతుంది. మహా అయితే ఇంకొక 10 minutes ఉంటుంది అనుకోండి ఈ లైట్ కూడా వెళ్ళిపోతే ఏమైపోతానో. ఎలాంటి రోడ్స్లో తీసుకెళ్తుందో చూడండి. ఇప్పుడు నా బైక్ బ్రేక్ డౌన్ అయితే నా పరిస్థితి ఏంటి అసలు. మై గుడ్నెస్.
నిజంగా ఎంత థ్రిల్ ఉందంటే రైడ్లో. అంటే డెస్టినేషన్ వాటర్ ఫాల్స్, బట్ వాటర్ ఫాల్స్ తర్వాత ఇలాంటి రైడ్, వావ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. నాకు ఒక పక్క చాలా భయం వేస్తుంది, ఒక పక్క చేసేద్దాంలే ఏముంది ఇందులో అన్నట్టు కూడా ఉంది. ఈ మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడండి అసలు. మనం వచ్చినప్పుడు చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ. ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ తగ్గుతుంది ఒక రోడ్ నుంచి అని చెప్పి చూస్తే ఆ రోడ్డు పెట్టుకున్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. నాకు మైక్ ఛార్జింగ్ అయిపోయింది, నా దగ్గర పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో నేను ఎలాగో రిటర్న్ వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేయకూడదని అనుకున్నా, బట్ సిచ్యువేషన్ ఇలా డిమాండ్ చేసిద్ది అని చెప్పి నేను అసలు అనుకోలేదు. స్కిడ్ అవుతుంది కొద్ది కొద్దిగా, బాగా ఇసుక ఎక్కువగా ఉంది రోడ్స్ మీద. డైవర్షన్ తిరగాలని చూపిస్తుంది, మనకు డైవర్షన్ ఏం లేదు. ఏంట్రా నాకు ఇప్పుడు భయంతో కూడిన ఆనందం వస్తుంది, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారా వెనకాల అసలు వేరే కార్ కానీ ఇంకొక బైక్ కానీ కూడా రావట్లేదు. లాస్ట్ 25 మినిట్స్ నుంచి నేను ఒక్కనే ఇలాంటి రోడ్స్లో డ్రైవ్ చేస్తున్నా. కొంచెం సేపు ఏమో ఫుల్ ట్రీస్ ఉన్న రోడ్లో చేసా, ఇప్పుడేమో ఇలాగా చూడాలి. క్రేజీ. మా అమ్మ చూస్తూ ఉంటే పాపం ఎలా భయపడిద్దో ఏంటో. మా జాగ్రత్తగానే వెళ్తున్నా, ఏమవదు. ఇప్పుడు ఎవరో బైక్ సంథింగ్ ఏదో వస్తుంది వెహికల్, సైన్ ఆఫ్ రిలీఫ్. అమ్మాయ అమ్మాయ్యా, 2 చేతులతో పట్టుకొని నడుపుతున్నాను గుండెని. అమ్మా కంప్లీట్ అయిపోయింది. క్రేజ్ పిచ్చికిచ్చింది రైడ్ వాటికి. నిజమే, ఆ 15 మినిట్స్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అల్టిమేట్. ఈ రైడ్ మొత్తానికి హెడ్లైన్ అసలు. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे.